జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడిపై హైదరాబాద్ ఎంపీ మజ్లిస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ రియాక్ట్ అయ్యారు. అమాయకులైన పర్యాటకులను లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరపడం అత్యంత దుర్మార్గమైన చర్యగా ఆయన అభివర్ణించారు. సైనిక దుస్తులు ధరించి వచ్చి అమాయక ప్రజల ప్రాణాలు తీయడం హేయమైన చర్య అన్నారు. పర్యాటకులపై జరిగిన ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. ఈ దుశ్చర్యకు పాల్పడిన వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని కేంద్ర ప్రభుత్వాన్ని అసదుద్దీన్ ఓవైసీ డిమాండ్ చేశారు. జమ్మూ కాశ్మీర్ అనంతనాగ్ జిల్లా పరిధిలోని పహల్గామ్లో మంగళవారం ఈ దుర్ఘటన జరిగింది. మినీ స్విట్జర్లాండ్గా పేరుగాంచిన బైసరన్ ప్రాంతంలో పర్యటిస్తున్న వారిపై ఉగ్రవాదులు ఆకస్మికంగా కాల్పులు జరిపారు. మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో బైసరన్ ప్రాంతంలో దాదాపు 40 మంది పర్యాటకులను అటవీ ప్రాంతం నుంచి వచ్చిన ఉగ్రవాదులు ఒక్కసారిగా చుట్టుముట్టి విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. దీంతో కొంతమంది అక్కడికక్కడే మృతి చెందగా మరికొందరు గాయపడ్డారు. కాల్పుల శబ్దంతో అప్రమత్తమైన భద్రతా దళాలు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పర్యాటకులను సురక్షిత ప్రాంతాలకు తరలించాయి. ఈ కాల్పులు గాయపడిన వారికి మెరుగైన చికిత్స నిమిత్తం హెలికాప్టర్ ద్వారా ఆసుపత్రికి తరలించారు.